బ్రేకింగ్ న్యూస్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జరుగుతున్న కోదండరామ బ్రహ్మోత్సవాల్లో ప్రమాద గంటకలు మోగుతున్నాయి. బుచ్చిరెడ్డిపాలెంలో ఫిట్నెస్ లేని జైంట్ వీల్ రంగుల రాట్నం ఏర్పాటు చేయడమే దీనికి కారణం. ఉమ్మడి నెల్లూరు జిల్లా తూర్పు కనుపూరు ముత్యాలమ్మ జాతరలో జైంట్ వీల్ రంగుల రాట్నం ఏర్పాటు చేయగా వాటికి ఫిట్నెస్ లేదని అధికారులు తిరస్కరించారు. ఇప్పుడు వాటిని తీసుకువచ్చి బుచ్చిరెడ్డిపాలెంలో ఏర్పాటు చేశారు. ఇవే పరికరాలతో గతంలో 2 జిల్లాల్లో ప్రమాదాలు జరిగాయి. అంతేకాదు ఈ రంగుల రాట్నం కారణంగా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ బ్రహ్మోత్సవాల్లో ఓ వ్యక్తి చనిపోయాడు. అలాంటి పరికరాలను తీసుకొచ్చి బుచ్చిరెడ్డిపాలెంలో ఏర్పాటు చేయడం విశేషం. అంతేకాదు బుచ్చిరెడ్డిపాలెంలో ఏర్పాటు చేసిన రంగుల రాట్నం కారణంగా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ బ్రహ్మోత్సవాలలో ఓ వ్యక్తి చనిపోయాడు. అలాంటి ఫిట్నెస్ లేని జైంట్ వీల్ రంగుల రాట్నం ఏర్పాటు చేసిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగే వరకు ఎవరు బాధ్యత వహిస్తారని కోదండరామ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు ప్రశ్నిస్తున్నారు. పైగా కరెంటు బిల్లు నామమాత్రంగానే కట్టి పంచాయతీ ట్యాక్స్ అసలు చెల్లించకుండా ఎగ్గొట్టినా వాటిని ఏర్పాటు చేయడానికి అనుమతించారని అంటున్నారు. జైంట్ వీల్ రంగుల రాట్నం యాజమాన్యంతో అధికారులు కుమ్మక్కయ్యారని, అందుకే ప్రజల భద్రత గురించి పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే శ్రీరామ క్షేత్రాల్లో భద్రాచలం, ఒంటిమిట్ట తర్వాత ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీరామక్షేత్రం బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్నటువంటి కోదండరామస్వామి శ్రీరామక్షేత్రం. ఇక్కడ తిరునాళ్ళకి జిల్లా నలువ్యాప్తం నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని పూజించుకొని ఇక్కడ తిరునాళ్ళలో జరిగే వేడుకలను చూసి భక్తుల కొంగు బంగారంగా ఉన్నటువంటి శ్రీ కోదండరామస్వామి సీతా అమ్మవార్లను పూజించి వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటూ వెళ్లడం సాంప్రదాయం. అత్యంత వైభవోపేతంగా ఇక్కడ బుచ్చిలో కోదండరామస్వామి తిరునాళ్ళ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఏర్పాట్లు కూడా చేయాల్సిన అవసరం కూడా ఉంది. గతంలో మనం చూసాం, పెదగంజాంలో జైంట్ వీల్ ఊడిపడి ఒక అతను చనిపోతే ఇంకొక అతను 2 కాళ్ళు విరిగిపోయిన సందర్భాలు మనం చూసాం. అంతేకాకుండా తూర్పు కర్నాల్ తిరునాళ్ళలో కూడా ఈ జైంట్ వీల్ కి ఫిట్నెస్ లేదు అని చెప్పి ఆ జైంట్ వీల్ ని పక్కన పెట్టించడం జరిగింది. ఇప్పుడు బుచ్చిలో జరిగేటటువంటి తిరునాళ్ళలో అక్కడ తూర్పు కనుపూరులో ఏదైతే పనికిరాదు అని చెప్పి తిరస్కరించినటువంటి జైంట్ వీల్ ని ఎడగ తీసుకొచ్చి బిగించి జనాల ప్రాణాలతో చెలగాటాలాడుతూ సొమ్ము చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ పెట్టేటటువంటి జైంట్ వీల్ కానీ రంగల రాట్నాలు కానీ ఇంకేదన్నా ఇక్కడ జనాల్ని తిప్పేటటువంటి యంత్రాల్లో ఖచ్చితంగా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఒకటి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకటి ఖచ్చితంగా అధికారులు ఇస్తేనే ఇక్కడ ఇల్లు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉన్నా కానీ ఇటువంటి అన్ని కూడా లెక్క చేయకుండా జైంట్ వీల్ అయితే చాలా హైట్ లో ఉంటాయి. కొంచెం ఈ బోల్డ్లు లూజ్ అయినా ప్రమాదం జరిగి ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. అదే కాకుండా దానికి వేసిండే చెక్క కూడా ఏదైనా క్వాలిటీ లేకపోయినా కొంచెం ఏదైనా చెదలు పట్టి ఉన్నా కానీ మనుషుల ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కొన్ని వేల మంది నిత్యం ఇక్కడికి వచ్చి ఈ జైంట్ వీల్లో తిరిగే పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు ఇక్కడికి వచ్చి వీటికి ఫిట్నెస్ ఉందా లేదా అని చూసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వాటికి ఇచ్చిన తర్వాత మాత్రమే జైంట్ వీల్స్ కానీ రకల రాట్నాలు కానీ ఏర్పాటు చేయాలని చెప్పి, అంతేగాని ఏవంటే ఇవి సర్టిఫికేట్ ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా పెట్టేసి ప్రజల ప్రాణాలతో మాత్రం చెలగాటాలు ఆడొద్దని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. నా పేరు కాసా శ్రీనివాసులు. బుచ్చిరెడ్డిపాలెంలో ప్రతిష్టాత్మకమైనటువంటి శ్రీ కోదండరామ స్వామి దేవస్థానం కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మాణమై ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరుపుకుంటూ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా సవ్యంగా బ్రహ్మోత్సవాలు జరిగిపోతూ ఉంటాయి. అయితే ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు మొదలైతే రంగల రాటాలు, అనేక రకాల రంగల రాటాలు, కొన్ని అయితే దాదాపు 30-40 అడుగులు ఎత్తుంటాయి, కొన్ని అయితే 20 అడుగులు ఎత్తుంటాయి, కొన్ని అయితే 40 అడుగులు ఎత్తుంటాయి. ఎంత ఎత్తులో గల రంగల రాటాలు తెచ్చి బుచ్చిరెడ్డిపాలెం దేవస్థానం వద్ద పెట్టి జనాన్ని ఆకర్షిస్తూ జనాల దగ్గర అధిక డబ్బులు వసూలు చేస్తూ ఆ రంగల రాటాలు ఎక్కిస్తున్నారు. అయితే ఒక్కోసారి ఆ రంగల రాటాలు తిరుగుతుంటే ఆ రంగల రాటాల సైజ్ చూసినప్పుడు ఇవి ఏమన్నా సక్రంగా ఉండాయా లేవా, ఈ ఫిట్నెస్గా ఉండాయా లేవా, దీని మీద నుంచి మనిషి కానీ పొరపాటున జారితే ఆ మనిషి యొక్క ప్రాణం ఏమవుతుందని ఒక భయం ఏర్పడుతుంది. సంబంధిత అధికారులకు తెలియజేస్తున్నాం మేము, అయ్యా అంత ఎత్తు రంగాల రాటాలు తిరిగేటప్పుడు
అవి సక్రంగా బిగించారా లేదా, అవి కండిషన్లో ఉన్నాయా లేవా, అవి ఫిట్నెస్గా ఉన్నాయా లేవని పరిశీలించాల్సిన బాధ్యత సంబంధిత అధికారుల మీద ఉంటుంది. అయితే ఏ రోజు కూడా ఇక్కడ ఏ అధికారి కూడా వాటిని తనిఖీ చేసినట్టు కానీ వాటిని పరిశీలించినట్టు కానీ కనపడడం లేదు. ఇటీవల జరిగిన కొన్ని తిరణాల్లో అయితే ఒక మనిషి రంగల రాటం కింద పడిపోయి అన్నాదమ్ముళ్ళిద్దరు కూడా ప్రమాదశాత్తు కింద పడిపోయి మరణించడం జరిగింది. శ్రీ కోదండరామ స్వామి దయ వల్ల మనకు అటువంటి ప్రమాదాలు జరగలేదు, జరగకూడదని కూడా భావిస్తున్నాం. అనివార్య కారణాల వల్ల ఎక్కడ ఇబ్బంది లేకుండా వాటిని పరిశీలించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రైట్, బుచ్చిరెడ్డిపాలెంలో ఏర్పాటు చేసిన ఫిట్నెస్ లేని జైంట్ వీల్కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి బాలరాజు ఫోన్ ఇన్లో అందిస్తారు. బాలరాజు, బుచ్చిరెడ్డిపాలెంలో ఫిట్నెస్ లేని రంగుల రాట్నం జైంట్ వీల్ని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. మరి గతంలో చూసినట్లయితే వీటి వల్ల అనేక ప్రమాదాలు జరిగాయంటూ కూడా ప్రజలు చెప్పుకొస్తున్నారు. మరి అధికారులు మిగిలిన వాళ్ళతో కుమ్మక్కై కూడా ఇవి ఏర్పాటు చేశారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఏంటి? దేవి బ్రహ్మోత్సవాలు అంటేనే వివిధ ప్రత్యేక అలంకరణలలో వివిధ వాహనాలపై అధిరోహించి దర్శనమిచ్చే స్వామి అమ్మవార్లను ఎంతో భక్తి శ్రద్ధలతో దర్శించుకుని కుటుంబం మొత్తం కలిసి సందడి వాతావరణంలో ఆహ్లాదంగా ఉండేందుకు అత్యధిక శాతం మంది భక్తులు విచ్చేస్తుంటారు. దర్శనం అయిపోగానే ఆ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి జైంట్ వీల్, బ్రేక్ డాన్స్, రోలర్ కోస్టర్ లతో పాటు అనేక రకాలైనటువంటి రంగుల రాట్నాలు ఎక్కి ఆయా మధురానుభూతులను కుటుంబ సమేతంగా ఆస్వాదించేవారు కూడా అనేకమే. అయితే ఈ రంగుల రాట్నాలకు ఇటీవల కాలంగా విశేష ఆదరణ లభిస్తుండడంతో అదే అదునుగా చేసుకున్నటువంటి రంగుల రాట్నాల నిర్వాహకులు వాటికి సరైన ఫిట్నెస్ పాటించడంలో కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ నిర్లక్ష్యానికి తార్కాణంగా మన ఆంధ్ర రాష్ట్రంలోనే అనేక ఘటనలు కూడా మనం చెప్పవచ్చు. ఈ సంవత్సరంలోనే ఎంతో పేరొందిన పెనుగంచిపోలు తిరుపతమ్మ బ్రహ్మోత్సవాలలో సరైన ఫిట్నెస్ లేని జైంట్ వీల్ ను నిర్వాహకులు ఏర్పాటు చేయడం, అది ఒక్కసారిగా ఆకాశంలోకి వెళ్ళగానే ఆ జైంట్ వీల్ పూడ్చి విరిగిపోయి కృష్ణా జిల్లాకు చెందినటువంటి 36 ఏళ్ల సాయి మణికంఠ అనే వ్యక్తి మృత్యువాత పడిన ఘటన కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే ఒంగోలు జిల్లాలో నిర్వహించినటువంటి ఓ బ్రహ్మోత్సవాల్లో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అయితే అక్కడ ఈ జైంట్ వీల్ నిర్వాహకులపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో వీరు ఇక తమను ఆపేదెవరు, తమను అడిగేదెవరు అన్న రీతిలో రెచ్చిపోతూ అదే ఫిట్నెస్ లేని రంగుల రాట్నాలను రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నిర్వహించే బ్రహ్మోత్సవాలలో ఏర్పాటు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అయితే ఈ విషయాన్ని ముందుగానే గుర్తించినటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ అధికారులు అయితే ఈ రంగుల రాట్ల ఫిట్నెస్ ను గుర్తించి తొలగించాలని ఆదేశాలు జారీ చేయడంతో రంగుల రాట్ల నిర్వాహకులు ఇక్కడ జరుగుతున్నటువంటి అప్పుడు అంటే 2 రోజుల క్రితం జరిగినటువంటి ఈ ముత్యాలమ్మ జాతరలో అయితే ఇవి ఇంకా అధికారుల ఆదేశాలతో అయితే తొలగించారు. అయితే ఎలా అయితే అక్కడ తొలగించారో అక్కడ తొలగించిన వాటినే తీసుకొచ్చి ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో నిర్వహించే ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగినటువంటి కోదండరామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ రంగుల రాట్నాలు ఫిట్నెస్ లేకుండానే కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ఏర్పాటు చేసినట్లుగా ఆ నోట ఈ నోటగా పొక్కి ప్రజల్లోకి వెళ్లడంతో బుచ్చిరెడ్డిపాలెం వాసులతో పాటు కోదండరామస్వామి భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ రంగుల రాట్న నిర్వాహకులు ప్రభుత్వ ఆదాయాలకు కూడా పెద్ద మోతాదులోనే గండి కొడుతున్నట్లు సమాచారం. ఈ రంగుల రాట్నాల్లో అన్ని కూడా ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్తో నడిచేవే కనుక విద్యుత్ శాఖ అధికారులు ఈ రంగుల రాట్నాలకు ప్రత్యేక మీటర్ బిగించి ట్రయల్ రన్ సాగించి ముందుగా అంచనా ప్రకారం డిస్కమ్ కు డీడీ దించి ఆ తర్వాత మీటర్ ప్రకారం బిల్లులు చెల్లింపులు చేపట్టాలి. కానీ ఇక్కడ విద్యుత్ శాఖ అధికారులు ఎలాంటి చర్యలతో వారికి విద్యుత్ కేటాయింపు చేపట్టారా అన్నది మాత్రం చర్చనీయాంశంగానే ఉంది. ఆ ప్రశ్నలకు లేవనెత్తే అంశంగానే ఉంది. అలానే నగర పంచాయతీకి కూడా వీరు పన్ను చెల్లించాలి. అయితే ఆ పన్నులను సైతం ఎగగొడుతున్నారని పలువురు సీనియర్ ప్రజాప్రతినిధులు వెల్లదీస్తుండడం కూడా విశేషం. అయితే ఇప్పటికే ఈ విషయంపై అధికారులకు ప్రజలు ఫిర్యాదు చేయడం కూడా జరిగిందని, అయితే ఇప్పటికైనా అధికారులు సిటీ 24/7 ప్రచురించిన వార్తతో అయినా బుచ్చిరెడ్డిపాలెం అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టి ఫిట్నెస్ లేని రంగుల రాట్నాల ఏర్పాటును నిలుపుదల చేసి ఎన్నో ఏళ్లుగా ప్రశాంతంగా సాగుతున్నటువంటి కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది కూడా సజావుగా ఎలాంటి అపశృతులకు తావు లేకుండా జరిగేలా చూడాలంటూ కూడా ప్రజలైతే వేడుకుంటున్న పరిస్థితి నెలకొని ఉంది. దేవి. రైట్ బాలరాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.